హైవేర్స్ నిన్న క్యాటలిసిస్పై మెయిన్ ఛానల్లో వీడియో ఇచ్చాను. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఎంత గొప్ప లీడర్ అని చెప్తూ పవన్ కళ్యాణ్కి వచ్చేసి రాజకీయ స్థిరత్వం లేదు, సో అటువంటి వాడు డిప్యూటీ సీఎం అవడం అన్ఫార్చునేట్ థింగ్ అన్నట్టుగా మాట్లాడిన మాటకు సంబంధించి మొత్తం వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా. ఈమెకి అసలు పదవి ఎలా వచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిన కారణం ఎలా అయింది ఈమె, అండ్ అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన కారణం ఎలా అయింది ఈమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక మాట హైలైట్ చేశాను. పవన్ కళ్యాణ్ స్థాయి తెలియకుండా ఈమె మాట్లాడింది. పవన్ కళ్యాణ్ ఏ రకంగా కష్టపడి ఎదిగాడన్న విషయం ఈమె తెలియకుండా ఈ రకంగా మాట్లాడింది. బట్ తప్పు మీద తప్పు చేసింది ఈమె. ఇప్పుడు చూసుకోండి, అసలు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. ఇక కవితకు సంబంధించి అయితే పాత వీడియో మొత్తం ముందు పట్టుకొస్తున్నారు. ఏమైంది అంటే ఈమెమో నేషనల్ మీడియాలో గుర్తింపు కోసం పవన్ కళ్యాణ్ని తక్కువ చేస్తే ఈమె ఇమేజ్ పెరిగిద్దని చెప్పేసి అనుకుంది. బట్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. రావాల్సిన గుర్తింపు రాకపోగా వాళ్ళన్న కేటీఆర్ పవన్ కళ్యాణ్తో క్లోజ్గా ఉంటాడు. ఆయనకి ఇప్పుడు లేనిప్పుడు కొత్త కష్టాలు మొదలైంది, కొత్త నష్టం కూడా వచ్చినట్టే. ఆయన కేసీఆర్ వచ్చేసి ఫామ్ హౌస్గా ఉంటున్నాడు, బయట ఎప్పుడైనా కలుస్తున్నాడు బయట, అది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళతో. ఇప్పుడు ఆయన కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి అయిపోతా ఉంది. సో అనవసరంగా పవన్ కళ్యాణ్ గెలుక్కుంది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి మొన్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇది అనుగుల ఇంటెలిజెన్స్ అంటూ ఏదో హడావుడి చేయబోయింది. అది వాడే అమ్మ మీరు ఫోన్ ట్యాప్ చేశారు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేసి కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా అంత క్రాస్ చెక్ చేస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ వచ్చేసి లోక్సభకు సంబంధించి ఒక్క సీటు కూడా లేదు. సో 2024 ఎన్నికల్లో అడ్డంగా పరుగు పోయింది. ఇప్పుడు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు కేసీఆర్ కూడా కనిపించలే, అయితే హరీష్ లేదంటే కేటీఆర్ కనిపిస్తూ ఉన్నారు. దీంతో కేటీఆర్ హరీష్ అయినా మహిళలు ఎవరూ లేరన్నప్పుడు హలో నేనున్నా అంటూ ఈమె గుర్తింపును కోరుకుంటూ ఇదిగో ఈ రకంగా పవన్ కళ్యాణ్ మీద నోరేసుకుని పడిపోయింది. అండ్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ గెలిచాడంటే 1-2 సీట్లు గెలుస్తారు. 100 ఎవరైనా కొడతాడా? 21 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచారు జనసేన నుంచి, ఎంపీలు 2 పోటీ 2 గెలిచారు, 23 పోటీ చేసిన చోట 100% స్ట్రైక్ రేట్ కొట్టేశారు. అదేట అన్ఫార్చునేట్ థింగ్, ఇది చిన్న లాజిక్ అది తెలియలేదు ఈమెకి. అదేమంటే చంద్రబాబు మంచి పనితీరు కనబరుస్తాడు అంటూ ఆయన పొగిడి ఇక్కడ జనసేనకి టీడీపీకి చిచ్చు పెట్టదని చూసింది. ఈలోపు జగన్ బోడేసింది, అమ్మ బాబాయ్ జగన్ బోడేసింది అని చెప్పేసి ఇక చాలరా బాబు అని చెప్పేసి ఇంకో చిన్న పాజిటివ్ థింగ్ కూడా ఈమె చూడదని చెప్పేసి అదొకటి. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఒకటండి, మనం గుర్తింపు కోరుకోవాలి, మన పబ్లిసిటీ కావాలి, కానీ ఎవరినో ఏది అనేటప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకుని అనాలి. అదర్వైజ్ అడ్డంగా పరుగు పోయింది. ఇప్పుడు కవిత పరిస్థితి అదే, బీఆర్ఎస్ పరిస్థితి అదే. చేజేతులారా బీజేపీ జనసేన కలిసి గట్టిగా ముందుకెళ్ళటానికి, అట్ ది సేమ్ టైం టీడీపీ కూడా కలుస్తారు వాళ్ళతో, నో డౌట్ వచ్చే ఎన్నికలలో. ఇక రానున్న రోజులలో సమరం అన్నప్పుడు కాంగ్రెస్కి బీజేపీ సమరం అన్నట్టే ఇది. బీఆర్ఎస్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు. కారణం ఏంటంటే చేజేత వాళ్ళు తప్పు మీద తప్పు చేయండి. టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి ఎప్పుడైతే మార్చారో ఆ రోజే వాళ్ళ ఓటమి ఖాయమైపోయింది. ఇక ఆ తర్వాత సీట్ల పరంగా చూసుకుంటున్నప్పుడు యాక్చువల్గా వాళ్ళకి ఇంకా ఎక్కువే రావాలి. బట్ ఎంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారంటే ఓ పక్క కాళేశ్వరం, మరో పక్క వచ్చేసి లిక్కర్ స్కామ్ ఢిల్లీకి సంబంధించి కవిత వల్ల అన్నీ కలగలిపి ఈరోజు బీఆర్ఎస్ ఆ పరిస్థితిలో ఉంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ కవితే. ఇప్పుడు ఇంకా డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడింది అందులో మాత్రం నో డౌట్.